రైట్. నిన్న డైమండ్ ఫంక్షన్ తర్వాత చూసిన తర్వాత మాట్లాడాలనుకున్న వాళ్ళు కొంతమంది ఛాన్స్ ఇస్తాను మాట్లాడండి guys. ఇంకా జై హో గురూజీ, గుడ్ దేహం మార్నింగ్ గురూజీ. ఆ, ముందు రాము సార్, ముందు నువ్వు మాట్లాడండి, తర్వాత దుర్గా మేడం మాట్లాడుతుంది. రైట్. జై హో గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. కొడుకు ధన్యవాదాలు గురూజీ. గురూజీ, నిన్న ఫస్ట్ టైం డైమండ్ ఫంక్షన్ చూసాను గురూజీ. సో రియల్గా ఇక చేస్తే ఇక లైఫ్ అనేది ఇందులో ఉన్నప్పుడు మనం ఇంకే కాడికి 10,000, 15,000, 20,000 జాబ్ కోసం తాపత్రయపడతాం తప్ప, నిన్న రమేష్ గారి మాటలు విన్నాను, అలాగే తిరుపతి రెడ్డి గారి మాటల్లో విన్నాము. సో ఫుల్ టైం చేయడాన్ని బట్టి ఏ విధంగా సక్సెస్ వస్తుందో, వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు. సో పొన్నూరు దగ్గరలో మన గుంటూరు జిల్లా పొన్నూరులో రమేష్ గారు అక్కడ తణుకులో సెట్ అయిపోయి ఆయన ఎలా కష్టపడ్డారు. సో నిజంగా చాలా ఎక్సలెంట్ అనిపించింది గురూజీ. ఇక కమిట్మెంట్ తీసుకున్నాను గురూజీ, నేను కూడా ఫుల్ టైం చేద్దామని. సో మీ blessings తో ఫుల్ టైం చేసి నా టీం నిలబెట్టుకుంటూ నేను కూడా సక్సెస్ అవుతానని చెప్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గ్రేట్ రాము సార్. సో మీరు మామూలుగా డిగ్రీ కాలేజ్ లెక్చరరా, స్కూల్ టీచరా? స్కూల్ ఎయిట్. స్కూల్ టీచర్. కంగ్రాచులేషన్. సో త్వరగా డెసిషన్ తీసుకున్నావు. ఎవరైతే ఇట్లా డెసిషన్ తీసుకుంటారో వాళ్ళే ఫ్యూచర్ డైమండ్స్. సో కంగ్రాచులేషన్ రాము సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గురూజీ. సరే, నెక్స్ట్ మాట్లాడండి. దుర్గా మేడం మాట్లాడండి. దేహం మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. వెల్కమ్ వెల్కమ్, మాట్లాడండి. గురుజీ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది వినిపిస్తుంది, మాట్లాడండి. గురుజీ, నిన్న వికాస్ మా గురుజీ చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వే ఫుల్ టైం చేయకపోతే నీ కింద వచ్చే నీ డౌన్ లైనర్స్ ఎలా చేస్తారు అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది. సో ఆ మాట కోసమే నేను ఇన్స్పైర్ అయిపోయి నేను ఫుల్ టైం దిగిపోవాలని డిసైడ్ అయిపోయాను గురుజీ. నా టీం ని కూడా ఫుల్ టైం చేసేలా చేయగలను అని నిర్ణయించుకున్నాను గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ. సో గ్రేట్, గాడ్ బ్లెస్ మేడం. సో చూడొచ్చు, ఒక మీటింగ్ ఎలా మార్చేస్తుందో, ఒక మనిషి తాలూకు యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఈరోజు నిన్న మీటింగ్కి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ రాము సార్ ఫుల్ టైం కమిట్మెంట్, ఇప్పుడు మాట్లాడిన దుర్గా మేడం కమిట్మెంట్ ఫుల్ టైం, షీలా బీచ్ ఇందాక మాట్లాడేది. సో అందరూ కమిట్మెంట్ అనమాట. ఒక డైమండ్ ఫంక్షన్ అంటే అందుకే అందరూ రావాలి చూడాలని చెప్పింది. సో రైట్, ఇంకా కొంతమంది మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో ప్లాటినం అండ్ అబౌవ్ ఎవరైతే వచ్చారో హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి కో హోస్ట్ ఇస్తాను. సో మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఒకళ్ళిద్దరు మాట్లాడే ఛాన్స్, 5 minutes ఛాన్స్ ఇస్తున్నాను. ఈలో ప్లాటినం అబౌవ్ అందరు రావాలని కోరుకుంటున్నాను. హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మాట్లాడండి టైగర్స్. మిగతా ఇన్వైట్ చేసే ఆప్షన్ అందరికి ఉంది, ఇంకా మీ ఫీలింగ్ షేర్ చేయొచ్చు. తర్వాత మాట్లాడే ఛాన్స్ ఉండదు, 5 minutes ఇస్తున్నాను, మాట్లాడవచ్చు. ఎవరెవరు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఇంకెవరు లేరా నిర్ణయం తీసుకున్న వాళ్ళు? జయ హో గురుజీ, గురుజీ నాగరాజన్ని. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోరుకోండి ధన్యవాదాలు గురుజీ. 2 సంవత్సరాల్లో చేయమని చెప్పారు వికాస్ గురుజీ గారు. కంపల్సరీగా 2 సంవత్సరాల్లో నేను పర్ఫెక్ట్ గా మీ పక్కన కూర్చుని నేను తెచ్చుకుంటాను గురుజీ. మీ పక్కన కూర్చుని అంత తెచ్చుకుంటాను గురుజీ. మాక్సిమం టాప్ హౌస్ లోకి వస్తాను గురుజీ ఈ 2 సంవత్సరాల్లో. అయిపోవచ్చు గురుజీ డైమండ్. సో రైట్, డైమండ్ కూడా అవ్వచ్చు గట్టిగా మీరు కమిట్మెంట్ తీసుకుంటే. సో గాడ్ బ్లెస్ లెజెండ్, గాడ్ బ్లెస్ నాగరాజ్. కానీ చిన్న బాధ, మేము సరిగ్గా చేయకపోయినందుకే మీరు అక్కడ లేరు గురుజీ. పైన మిమ్మల్ని అక్కడ చూద్దామని ఎంతో కోరుకుంటున్నాను గురుజీ, కానీ నాకు జస్ట్ మిస్ అయ్యారు గురుజీ. అది మా తప్పుతమే గురుజీ, మేము తప్పు చేసే వాళ్ళే గురుజీ. మేము సరిగ్గా వర్క్ చేయకపోవటం గురుజీ జరిగింది. సారీ. అట్లేం లేదు టైగర్, ఈ రోజు కాకపోతే రేపైతే, రేపైతే ఎల్లుండేది. మాది ఎట్లాగా అయితే అయిపోయింది, డైమండ్ షిప్ అయిపోయింది కాబట్టి అది ఫంక్షన్ ఎప్పుడైనా జరిగింది, దాని గురించి ఎవరు లేదు నాకు. ఓకేనా? సో నో ప్రాబ్లం. మీరు చేయాల్సింది అదే, మీ డైమండ్ షిప్ కోసం ఆలోచించండి. ఓకేనా? ఫుల్ టైం పెట్టుకుంటాను గురుజీ. ఇంకోటి ఎన్నో వాళ్ళు కూడా ఓపెన్ చేస్తాను గురుజీ కంపల్సరిగా. ఆ కంపల్సరీ ఓపెనింగ్ రావాలి గురుజీ. అసలు రాజ్యపడే పని లేదు గురుజీ. సూపర్ సూపర్, గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ గురుజీ. రైట్ రైట్, ఆల్ ది బెస్ట్ టైగర్. సూపర్. 5 రాష్ట్రాల్లో కంపల్సరీగా ఓపెన్ చేస్తాను గురుజీ. ప్రతి రాష్ట్రం నాకు తమిళనాడులో తెలుసు గురుజీ, కన్నడంలో తెలుసు, ఇటు ఎంపీ మా మిస్సెస్ ఊర్లో తెలుసు గురుజీ,
వైజాగ్ లో ఉన్నారు గురుజీ మా ఫ్రెండ్స్, గుజరాత్ లో ఉన్నారు గురుజీ, ఒడిశాలో ఉన్నారు గురుజీ. ప్రతి స్టార్ట్కి వెళ్తాను గురుజీ. 5 లక్షలు కంపల్సరీగా 5 స్టేట్ లో చేయమన్నారు గురుజీ. కంపల్సరీగా అదే స్టార్ట్ చేద్దాం గురుజీ. రైట్, సూపర్, గ్రేట్ నారాయణ సార్, కంగ్రాచులేషన్ టైగర్, సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ మేడం. రైట్. ఇంకా ఇంకో 2 minutes టైం ఉంది. ఎవరైనా మాట్లాడవచ్చు. శేఖర్ గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. రైట్, మాట్లాడండి మేడం. రాత్రి మా టీం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురూజీ వచ్చినందుకు. ఎంత ఉంది అంటే ముందు చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో లేడీస్ లేకపోతే ఇంట్లో వాళ్ళ వెనకలాగడం జరిగింది వాళ్ళని. నా మాట విని వచ్చారు. వచ్చి రాత్రి చూసి ఇంకా బాగా చేయాలండి అన్నారు. మా టీం కూడా మంచిగా రన్నింగ్ చేస్తాం గురూజీ. రైట్, నుంచి వర్క్ చేస్తాం గురూజీ. రైట్. థ్యాంక్ యూ. సో రైట్ టైగర్స్, ఇక అటెండెన్స్ ఫార్మాట్ లోకి వచ్చేస్తాను. సో రోజువారీ అటెండెన్స్